ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ అధిష్టానం నిన్న జరిపిన చర్చలు ఫలించలేదని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి వెళ్లిన దామోదర్ రావు, గండ్రా మోహన్ రావు దాదాపు 3 గంటలు చర్చించారు. కానీ రాయబార ప్రయత్నాలు సానుకూలంగా సాగినట్టు లేవని తెలుస్తోంది. ఇటు కవిత చర్యలు పార్టీకి, కుటుంబానికి నష్టమని కేసీఆర్ దూతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందర పడొద్దని కవితకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే పార్టీలో తన పొజిషన్ సంగతి చెప్పాలని ఆమె గట్టిగానే పట్టుబట్టారు. లేకపోతే తన దారి తాను చూసుకుంటానని తండ్రికి కూతురు చెప్పారని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ అధిష్టానం నిన్న జరిపిన చర్చలు ఫలించలేదని సమాచారం అందుతుంది. ఇటు కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు, గండ్రా మోహన్ రావు దాదాపు కవిత దగ్గరికి వెళ్లి 3 గంటల పాటు కూడా చర్చించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు కవితతో నిన్న ఎవరైతే వెళ్లారో జరిగిన చర్చలు అయితే ఫలించలేదు అన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా అసలు ఏం చర్చించారు? నిన్న వెళ్లిన వారు ఇటు కవితకి ఏమవుతారనుకోవచ్చు వాసు? ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో బుజ్జగింపే క్రమంలో భాగంగా నిన్న కేసీఆర్ ఆదేశాల మేరకు వాళ్ళ కుటుంబ సన్నిహితులకు సంబంధించి ఎంపీ దామోదర్ రావుతో పాటు లీగల్ సెల్ చైర్మన్ గండ్రా మోహన్ రావు కూడా దాదాపు కవిత నివాసానికి చేరుకుని 3 గంటల పాటు చర్చలు నిర్వహించారు. ఈ చర్చల నేపథ్యంలో కూడా ఎలాంటి ఫలితం రాలేదని తెలుస్తుంది. కవిత వాళ్ళ ఏదైతే బుజ్జగింపులకు ఆమె లొంగలేదని మాత్రం చాలా స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా పార్టీలో తన స్థానం ఏంటి అన్న అంశం పైన ఆమె వీళ్ళని ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి నా పాత్ర ఏంటి బీఆర్ఎస్ పార్టీలో అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడే నాకు దానిపైన స్పష్టత కావాలని కూడా ఆమె కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కేటీఆర్ తో కూడా వాళ్ళు ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కేటీఆర్ కూడా కవితతో మాట్లాడాడు. దానికి సంబంధించి కూడా కేసీఆర్ సంబంధించి కూడా కవితతో ఫోన్ లో మాట్లాడిన నేపథ్యంలో కూడా పార్టీకి మరోపక్క కుటుంబానికి అంటే ఇలాంటి పరిణామాలు సమంజసం కాదు, నష్టం చేకూరుస్తాయని కూడా ఇరువురు నేతలు కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం పట్టుబట్టినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, తనలో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న అంశాన్ని కూడా ఆమె ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీ పదవుల గురించి ఇప్పుడు ఆలోచించొద్దంటూ కూడా ఆమెకు స్పష్టత ఇచ్చారు. కానీ ఆమె ఇప్పుడే నాకు స్పష్టత కావాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తా ఉంది. అంటే పూర్తిగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దానివల్ల జరిగే నష్టాన్ని కూడా కుటుంబానికి కావచ్చు, పార్టీకి కావచ్చు, ఇలాంటి వ్యవహార శైలి అనేది రెండింటికి నష్టం చేకూరుస్తుందన్న విషయాన్ని కవితకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కవిత మాత్రం సత్యమీర అన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 3 గంటల పాటు అంటే ఇరువురు నేతలు మొదట ఎంపీ దామోదర్ రావు మొదటగా ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తిరిగి గండ్రా మోహన్ రావు కూడా ఆయన లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతగా ఉన్నాడు. మరోపక్క కుటుంబ బంధుత్వం కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇద్దరు నేతలు కూడా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితులు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వాళ్ళు చాలా కీలకంగా వివరించారు. కాబట్టి వారినే పురమాయించాడు కేసీఆర్. కానీ వాళ్ళిద్దరితో 3 గంటల చర్చల అనంతరం కూడా ఎలాంటి ఫలితం రాలేదనేది మాత్రం తెలుస్తా ఉంది. దీంతో వాళ్ళు ఇద్దరు కూడా అసంతృప్తిగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే కవిత ప్రధానంగా లేవనెత్తున్న అంశాలకు సంబంధించినట్టయితే పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిస్తా ఉన్నారు, తర్వాత పార్టీలో అసలు నాకు ఇచ్చేటువంటి పదవి ఏంటి, ఒకవేళ రేపు భవిష్యత్తు రాజకీయాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తర్వాత నా స్థానం ఏంటి అన్న అంశాన్ని ఆమె ప్రస్తావించినట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. కానీ వాటిపైన ఇప్పుడే మేము స్పష్టత ఇవ్వలేమని అంశం చెప్తున్నారు. కాబట్టి తాజాగా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా పార్టీకి ఇప్పటికే నష్టం చేకూరిన నేపథ్యంలో మరింత నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అంతర్గత వ్యవహారాల విషయంలో కావచ్చు, ఈ లేఖల అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రశ్నించిన తీరుకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా వరంగల్ సభ తర్వాత కవిత రాసినటువంటి లేఖలు అంశాలు, ఆ తర్వాత ఆ లేఖ నేనే రాశానంటూ కూడా ఆమె ఒప్పుకున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా అందులో పార్టీని ధిక్కరించి ఆమె మాట్లాడినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కూడా వీళ్ళు ఆమెను వివరణ కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం నేనన్నీ కూడా వాస్తవాలే మాట్లాడాను, పార్టీకి జరుగుతున్న నష్టం, ఎందుకంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఇప్పుడే
ఆ పార్టీలో నా పదవి ఏంటి, నా పాత్ర ఏంటి అనే అంశానికి సంబంధించి ఆమె ప్రశ్నించింది. కానీ దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. మొత్తానికైతే కవితతో అధిష్టానం జరిపినటువంటి చర్చలు విఫలమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.